సంబంధించి ఒక ఏఈ ఉన్నాడు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని పూర్తిగా పాడైపోయినాయి. ఏదైనా ఫోన్ చేస్తే ఆ డిఈ గారు ఏం చెప్పాలో తెలియక ఒంట్లో బాగలేదని చెప్తారు తప్ప రెండోది లేదు. మంత్రి గారిని నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ ఏపీ ఐఎస్డిసి అనేటువంటి యొక్క సంస్థని రద్దుపరిచి ఈ విభాగాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగితే మొన్న పుల్లారావు గారు కూడా మాట్లాడారు. దాదాపు రాష్ట్రంలో 1040 దాకా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. వీటికి ఏదైనా ఒక మార్గాన్ని చూపిస్తే ఆ ప్రాంత ప్రజలకి బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. గౌతు శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉద్దానంలో ఉన్న 2 నియోజకవర్గాలు ఇటు ఇచ్చాపురం పలాసకి దాదాపు 7 మండలాల్లో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు కిడ్నీ సమస్య నివారణకి ఒక ముందు అడుగుగా అక్కడ ఎన్టీఆర్ సుజల ద్వారా చాలా గ్రామాల్లోని ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మనకి మంచినీరు ఇచ్చే అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష. అయితే మొత్తం ఆ యూనిట్లన్నీ దాదాపు మా 7 మండలాలకి కలిపి 135 యూనిట్లు ఉండగా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు 54 యూనిట్లు మాత్రమే ఎన్టీఆర్ సుజల ద్వారా పనిచేస్తున్నాయి అధ్యక్ష. టోటల్గా ఉన్న 7 మదర్ బోర్డులు కూడా అవి పనిచేయడం మానేసే అధ్యక్ష. దాని మీద అసలు కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యంగా పంచాయతీరాజ్ మంత్రివర్యులకి చేస్తున్న మనవి ఏంటంటే దయచేసి ఇప్పుడు ఉన్న 135 యూనిట్లు కూడా బాగు చేస్తూ ముఖ్యంగా ఈ మంచినీరు కూడా ఒక కారణం కిడ్నీ వ్యాధి రావడానికన్నా ఫీలింగ్లో ఈరోజు జనాలు ఉన్నారు కాబట్టి మిగతా ఎక్కడెక్కడైతే పంచాయతీల్లో లేవో అక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన, ఎందుకంటే మందులు అవి తర్వాత అధ్యక్ష, ముందు మనం కనీసం మంచినీళ్ళు ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ వ్యాధి తీవ్రత పెరుగుతుంది అధ్యక్ష. మిగతా యూనిట్లు కూడా బాగు చేసి లేని దగ్గర కూడా ఎన్టీఆర్ సుజల స్రవంతిని పంచాయతీరాజ్ మంత్రి గారు ఏర్పాటు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నేను ప్రస్తావించబోయే అంశం టూరిజం శాఖ మంత్రి గారికి సంబంధించిన అంశం అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మారుమూలుగా ఉంది అధ్యక్ష. పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, రైల్వే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా దూరం, పారిశ్రామిక అభివృద్ధికి కానీ ఇతర అభివృద్ధికి కానీ సరైన అవకాశాలు లేవు అధ్యక్ష. ఒక టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి కూడా చాలా అవకాశాలు కేరళ తరహాలో అక్కడ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ అవకాశాలు ఉపయోగించుకుని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తే ఆ ప్రాంత అభివృద్ధికి